బ్రిటన్కు చెందిన అంబిషన్ అనే విహార నౌకలో నోరో వైరస్ కలకలం సృష్టించింది. ఫ్రాన్స్లోని బోర్డెక్స్ పోర్టుకు ఈ నౌక చేరుకున్న సమయంలో దాదాపు 80 మంది ప్రయాణికులు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. ముందస్తు జాగ్రత్తగా ఫ్రాన్స్ అధికారులు నౌకలోని 1700 మంది ప్రయాణికులు సిబ్బందిని బయటకు రాకుండా లాక్డౌన్ విధించారు. వైద్య పరీక్షల అనంతరం నౌకలో ఉన్న 50 మంది ప్రయాణికులలో నోరో వైరస్ లక్షణాలు బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు. దాంతో లక్షణాలు లేని ప్రయాణికులను డెక్ దిగడానికి ఫ్రాన్స్ అధికారులు అనుమతించారు. బాధితులను మాత్రం నౌకలోనే ఐసోలేషన్లో ఉంచారు. అంబాసిడర్ క్రూయిజ్ లైన్ సంస్థకు చెందిన ఈ షిప్లో 1233 మంది ప్రయాణికులు, 514 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు బ్రిటన్, ఐర్లాండ్కు చెందినవారు. సిబ్బందిలో చాలా మంది భారతీయులు కూడా ఉన్నారు. కాగా నౌకలో ప్రయాణిస్తున్న 92 ఏళ్ల బ్రిటిష్ వృద్ధుడు మరణించాడు. అయితే అతడు గుండెపోటుతో మరణించాడని, నోరో వైరస్ వ్యాప్తికి అతని మరణానికి ఎటువంటి సంబంధం లేదని వైద్యాధికారులు ధృవీకరించారు. అంతేకాక ఇటీవలే ఎంవి హోండియాస్ నౌకలో నమోదైన ప్రాణాంతక హంటా వైరస్కు దీనికి ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. నోరో వైరస్ అనేది జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అత్యంత వేగంగా వ్యాపించే ఒక స్టమక్ బగ్. సో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 12 నుండి 48 గంటలలోపు లక్షణాలు బయటపడతాయి. ఇవి సాధారణంగా 1 నుండి 3 రోజులు ఉంటాయి. తీవ్రమైన వాంతులు, విరోచనాలు, కడుపు తిమ్మిరి, అలసట, తక్కువ జ్వరం దీని లక్షణాలు. దీనివల్ల నోరెండిపోవటం, మైకం రావటం, మూత్ర విసర్జన తగ్గడం వంటివి జరుగుతాయి. ఇక కలుషిత ఆహారం, నీరు తీసుకోవటం ద్వారా లేదా వైరస్ ఉపరితలాలను తాకటం ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. సో క్రూయిజ్ నౌకల వంటి రద్దీ ప్రదేశాలలో ఇది మరింత వేగంగా విస్తరిస్తుంది. దీనికి ప్రత్యేకమైన యాంటీవైరల్ మందులైతే లేవు. సో రోగి డీహైడ్రేషన్కు గురి కాకుండా ORS, ద్రవ పదార్థాలు ఎక్కువగా అందించడం ద్వారా దీనిని నయం చేయవచ్చు.